ఈ రోజు మేధానందపురి అని కైలాసాశ్రమం రిషికేశ్, ఆ రిషికేశ్ నుంచి వేయించేశారు. వారు ఇదిగో ఈ బ్రహ్మసూత్ర హృదయం అనేటటువంటి చక్కటి గ్రంథాన్ని మనకి ఈ మధ్యనే ఆవిష్కరించి అందరికీ అందుబాటులో పెట్టారు. ఈ గ్రంథం యొక్క ముఖ్య విశేషం ఏంటంటే ఇది బ్రహ్మసూత్రాలు, దాన్ని కొంచెం సులభంగా వైయాసిక న్యాయమాల అనేటటువంటి గ్రంథంగా రచించారు భారతీ తీర్థులు. దాన్ని మళ్ళీ మన మేధానందపురి వారు దాన్ని తెలుగులో సరళతరంగా అందరికీ అర్థమయ్యే భాషలో దాన్ని అందించారు. దాంట్లో సదాశివ బ్రహ్మేంద్ర వ్యాఖ్యానం కూడా జోడించారు. ఇది దాంట్లో ఉండేటటువంటి విశేషం. అయితే వీరికి మనకి చాలా రోజుల నుంచి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. మన గ్రంథాల్లో మొట్టమొదటి గ్రంథం ఈ అద్వైత వేదాంత పరిచయం, దీనికి ముందు మాట స్వామీజీ రాశారు. తర్వాత ఆఖరి గ్రంథం మళ్ళీ మలి గ్రంథం, ఇది మాండుక్యోపనిషత్తు, దీనికి కూడా వారు ముందు మాట రాశారు. ఈ విధంగా మనకి స్వామీజీ అండదండలు మొదటి నుంచి ఉన్నాయి. మనకి చక్కటి సహకారాన్ని అందిస్తూ మనకి అప్పుడప్పుడు డౌట్లు ఏమైనా ఉంటే వారిని అడుగుతూ ఉంటాం, అవన్నీ తీరుస్తూ ఉంటారు. ఆ విధంగా మన వేదాంత అధ్యయనానికి వారు ఎంతో సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. వారు ఈరోజు శాంతి మంత్రాలకి అర్థాలు చక్కగా రాసి మీకు చిన్న బుక్లెట్ మీకు పంచాం. ఆ బుక్లెట్ రాసింది వీరే, శాంతి మంత్రాలకి అర్థాలు చెప్పింది వీరే. ఈ విధంగా మనం వారి అనుగ్రహ భాషణాన్ని ఇవాళ మనం విని ఆనందిద్దాం. ఓం తత్సత్. అందరికీ నారాయణ స్మరణంలో మంచి అవకాశం. సత్సంగానికి మనం బ్రహ్మసూత్రాలు గురించి కొంచెం సంక్షేపంగా తెలుసుకుందాం. బ్రహ్మణ సూత్రాన్ని, బ్రహ్మని గురించి చెప్పేటువంటి సూత్రాలు. మరి బృహదారణ్యకోపనిషత్తులో చెప్పారు, ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. వినాలి అన్నారు. అది ప్రమేయ విషయం. ఈ శాస్త్రాలన్నీ విని మనం ఒక నిశ్చయానికి రావాలి. ఆ నిశ్చయం ఏమిటి అంటే ఆత్మ పరమాత్మల ఏకత్వం. దాన్ని, ఆ నిశ్చయాన్ని శ్రవణం అంటారు. తర్వాత మననం చెయ్యాలి. మననం ఎందుకు చెయ్యాలి అంటే అనేక జన్మల నుంచి, ఇంకా చెప్పాలంటే సృష్టి మొదలైన దగ్గర నుంచి మనకి అజ్ఞానం ఉంది. తర్వాత నేను ఈ శరీరము, ఈ ప్రపంచం నిత్యము అనుకుంటున్నాం. ఈ భ్రమని తొలగించడానికి మననం చెయ్యాలి. శృతిమత తర్కోనుసంధీయత, శృతికి అనుకూలమైనటువంటి తర్కాల ద్వారా మననం చెయ్యాలి. ఒక తర్కం చెప్తాను, మీరు మాండుక్య కార్యక్రమం చదివారు, మీకు తెలుస్తుంది. జాగ్రత్త అవస్థ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్నవత్. స్వప్నం మనం చూస్తున్నాము, లేవగానే అది మిథ్య అంటాం, ఏమి లేదంటాం. అలాగే ఈ జాగ్రత్త అవస్థకు కూడా మీరు ద్రష్టలు, సాక్షిగా ఉండాలి. స్వప్నంలో మీరు చూశారు, మనస్సులో ఉన్న సంస్కారాన్ని స్వప్న రూపంగా చూశారు. అక్కడ చూసేది స్వయం ప్రకాశమైన ఆత్మ. అంటే మీ స్వరూపము స్వయం ప్రకాశము, ఆత్మ చైతన్యం. దాని ద్వారా ఏం చెప్పారు? నేను చూశాను కానీ ఇది లేదు. చూడబడేది మీరు కాదు, చూసేది మీరు. నేను కుండ చూస్తున్నానంటే కుండ మీరు కాదు కదా. అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కూడా మీరు ఈ ద్రష్టృత్వ భావం ఉంచుకోవాలి.
అందుకని చదివిన శాస్త్రాలు మననం చేస్తూ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, ఈ జగత్తు అనిత్యము, మిథ్య కనబడుతుంది కానీ మనం తీసుకోదు. ఆ చెప్పేది పెట్టి కనిపిస్తుంది, లేకపోతే కనిపించకూడదు. ఉంటే తీసుకోవాలి, రెండో కనిపిస్తుంది తీసుకోలేదు. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని మనం చూసే వాళ్ళవే కానీ ఏది మనతో పాటు రాదు. ఈ శ్రవణము మననము చాలా లోతుగా చేసిన తర్వాత నిధిధ్యాసనము, నితరాం స్థితి, ఆ మననం చేస్తూ 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 మనము మన ఆత్మలో ఉండిపోవాలి. స్థితి అంటే ఇంకా త్రిపుటి అక్కడ ఉండకూడదు, జ్ఞాత జ్ఞేయం జ్ఞానం ఉండకూడదు. ఆ స్థితిని మనము నిధిధ్యాసనం అన్నారు. కొంతమంది అంటారు ఇది ధ్యానం, తీవ్ర ధ్యానం, లోతైన ధ్యానం అని. అలా కాదు, ఆ స్థితిలో ఉండడం బ్రాహ్మీ స్థితి, దాని నిధిధ్యాసనం కొన్ని చోట్ల చెప్పారు. సరే, ఏదైనా యచేద వేదీత సత్యమస్తి నచేది ఇహా వేదీన్ మహతి వినష్టి. బుద్ధిలో ప్రాణం ఉండగా పరమాత్మను తెలుసుకున్నాము అంటే మన అస్తిత్వం ఉంది, లేకపోతే అస్తిత్వం సమసిపోతుంది. మనం మళ్ళీ ఈ జన్మవృత్తి సంసారంలో తిరుగుతూ ఉండాలి. అందుకని బుద్ధి ఉంది, మనకి వివేకం ఉంది. దాని ద్వారా ప్రయత్నం చేసి ఈ జన్మలోనే ముక్తి పొందాలి అనేటువంటి దృఢ నిశ్చయం, దాన్ని మోక్షత్వం అన్నారు. అది మనకి అధికారంలో చెప్పారు. ఈ బ్రహ్మసూత్రాలు 4 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాల్లో మొదటిది సమన్వయాధ్యాయము. అంటే ఎన్ని ఉపనిషత్తులు ఉన్నా అందులో ఏది చెప్పినా అంతా ఆత్మ బ్రహ్మల ఏకత్వాన్ని చెప్తున్నాయి. దీంతో పాటు జగత్ మిథ్యాత్వము. సరే, చాలా చోట్ల కొన్ని వ్యతిరేకమైనటువంటి వాక్యాలు కనిపిస్తాయి. ఈ వ్యతిరేకమైనటువంటి వాక్యాలు వాటి యొక్క పరిష్కారము సూత్రకారులు, భాష్యకారులు, భగవాన్ భాష్యకారులు చేశారు. ఎలాగా అంటే, ఒక చోట ఆత్మ నుంచి పంచభూతాలు, సూక్ష్మభూతాలు ఏర్పడ్డాయి. ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నిరాప, ఆప పృథ్వీ, పృథివ్యాం ఔషధి అన్నం, అన్నాత్ పురుష. చాందోగ్యానికి వెళితే తిన్నగా ఆత్మ నుంచి తేజస్సు, అగ్ని, జలము, పృథ్వీ ఏర్పడ్డాయి అన్న. ఇలాంటివన్నీ కూడాను అప్పుడు అక్కడ వాళ్ళు చెప్పింది ఏమిటి? ముఖ్యమైనటువంటి శృతి తైత్తిరీయము, చాందోగ్యం, గౌడము చెప్పారు. ఇలాగా పైనుంచి చూస్తే మనకి చాలా తేడాలు కనిపిస్తాయి. అవన్నీ పరిష్కారం చేశారు. తర్వాత ఇతర మతస్థులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మతం సరికాదు, వాళ్ళ మతాన్ని అనుసరిస్తే మనకి మోక్షం రాదు, అందుకని అద్వైతాన్నే మనం అనుసరించాలి అన్నది కూడా విరోధ పరిహార అధ్యాయంలో చాలా వివరంగా చెప్పారు. 3వ అధ్యాయము సాధన. ఈ సాధనలో ముఖ్యంగా వేదాంత సాధనకి తత్వం పదార్థ శోధన అంటారు. ఇది కేవలము చైతన్యమే కానీ ఏ ఉపాధులు లేవు, పంచకోశాలు లేవు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేవు, ఇవన్నీను. అలాగే అక్కడ
ఆ పరమాత్మకి సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ ఉపాధులన్నీ తీసేసి కేవలం చైతన్యాన్ని చింతన చేయడమే తత్వపదార్థాల శోధన అని చెప్పారు. అది ఇంకా కావలసినటువంటి సాధనలు ఏవేవి కావాలో అవన్నీ కూడా 3వ అధ్యాయంలో చెప్పారు. 4వ అధ్యాయం ఫలాధ్యాయం. ఫలం ఏమిటి అంటే, ఇప్పుడు మాండిక్యంలో మీరు చదివి ఉండొచ్చు, ఈ యావత్ బ్రహ్మాండానికి అన్ని లోకాలకి అధిష్టానము బ్రహ్మ చైతన్యము, అదే నేను. నాలో ఇవన్నీ ఆరోపించబడి ఉన్నాయి అన్న అనుభవం కనుక మీకు వస్తే మీకు సద్యోముక్తి. లేదు, సత్యం అంటే శరీరంలో ఉండగానే జీవన్ముక్తి, తర్వాత విదేహముక్తి. అలా కాని పక్షంలో మీరు బ్రహ్మలోకానికి వెళ్ళి ఓంకార చింతన కానీ మిగిలిన శ్రవణ మధ్యాన్ని తీవ్రంగా చేస్తే మళ్ళీ అక్కడ బ్రహ్మగారితో పాటు మీకు ఆయన ఆధ్యాత్మిక పూర్తయిన తర్వాత మీకు ముక్తి వస్తుంది, క్రమముక్తి అన్నాడు. ఇలాగా మళ్ళీ బ్రహ్మలోకంలో కొంతమంది పంచాగ్ని విద్య, తర్వాత అశ్వమేధ యాగము, తర్వాత పూర్తిగా శ్రవణ ధ్యాసంలో తత్పరతతో చేయలేకుండా ఉండడం, జన్మ ఉండగానే ఆ సద్యోముక్తి పొందలేకపోవడం, ఇలాంటి వాళ్ళకి ఎవరైతే తత్పరతో చేయలేదో వాళ్ళకి శిక్షారూపంలో బ్రహ్మలోకాన్ని పంపిస్తారు. మిగిలిన వాళ్ళకి అశ్వమేధ యాగం, పంచాగ్ని విద్య చేసిన వాళ్ళకి బహుమాన రూపంలో వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు అక్కడ ఉన్న ఆనందాలన్నీ అనుభవించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. కానీ ఎవరైతే తీవ్రంగా సాధన చేశారో వాళ్ళకి అక్కడి నుంచి బ్రహ్మగారితో ముక్తి. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మనకి ఇక్కడ అవకాశం ఉంది బ్రహ్మచింతన చేయడానికి. చాలా వయసు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉండి మనం తీవ్ర చింతన చేయకపోతే అక్కడ బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మగారి ఆధ్యాయం చాలా ఉంది, అంతకాలం చేస్తాను గ్యారంటీ ఏమిటి? అది కాకుండా ఆ బ్రహ్మలోకానికి వెళ్ళడం కూడా చాలా కష్టం. ఎంతో ఉపాసన, నిష్కామ కర్మలు చేస్తే కానీ అక్కడ వెళ్ళడానికి వీలుండదు. బ్రహ్మలోకానికి వెళ్ళిపోదాం, ముక్తి దొరుకుతుంది అనుకోవద్దు. ఏ ప్రయత్నం చేయాలో అప్రమత్తైన వేద్ధవ్యం. ఇక్కడే చేసి మనం ముక్తి పొందాలనేటువంటి తీవ్ర ఇచ్ఛ ఉండాలి. ఇప్పుడు కొంచెం అధ్యాయాల్లో అధికరణాల గురించి మనం విచారిద్దాము. భారతీ తీర్థ స్వాముల వారు విద్యారణ్య స్వామి గురువు, విద్యాగురువు. ఆయన వ్యాకరణము, తర్కము, మీమాంస, యోగము ఇలాంటివి చదవలేని వాళ్ళకని, ఏదో కొంచెం సంస్కృత జ్ఞానం ఉంటే వాళ్ళకి బ్రహ్మసూత్రాలు బోధపడతాయి అనే ఉద్దేశంతో ఈ వైయాసిక న్యాయమాల రాశాడు. వ్యాసుని యొక్క వైయాసికి అంటారు. న్యాయము అంటే అధికరణ అర్థం, దాన్ని క్రమంగా రాశాక మాల అన్నారు, వైయాసిక న్యాయమాల. ఇందులో 550 సూత్రాల్ని 191 అధికరణాల కింద విభజించారు. అంటే విషయాలు, పర్టికులర్ సబ్జెక్ట్ అన్నమాట, వాటిని అధికరణము అంటారు. ఇందులో మొదటి అధ్యాయంలో మొదటి 4 అధికరణాలు మీరు విన్నారు. 5వది ఈక్షత్ అధికరణం.
ఇప్పుడు ముందు చెప్పాను ఏమిటి, పరమతస్తులందరినీ ఖండించారు అని. ఇక్కడ వస్తాడు సాంఖ్యుడు. సాంఖ్యుడు చెప్పేది ఏమిటంటే త్రిగుణాత్మకము జడమైన ప్రధానము సృష్టి చేస్తోంది అంటాడు. దానికని ఈ సూత్రం రాశారు, జడానికి కోరిక ఇచ్ఛ ఆలోచించే శక్తి లేదు నాయన. ఇక్షత్ కోరిక అది పరమాత్మ చైతన్యానికే ఉంటుంది. ఆ సృష్టి చేసే ముందు నేను ఆలోచించి ఇది సృష్టి చేస్తానని చెప్తాడు. అందుకని ఈక్షణ కోరిక, సృష్టి చేసేటువంటి కోరిక ఎలాంటివి చైతన్యానికి ఉంటాయి, మిగిలిన వాటికి ఉండదు అన్నారు. అంటే అక్కడక్కడ కొన్ని చెప్తాను, మనకి టైం ఎక్కువ లేదు కనుక. రెండోది ప్రతర్థనాధికరణం గురించి చెప్తున్నాను. ప్రతర్థుడు అనేవాడు రాజు. తన స్వయం శక్తితో స్వశరీరంతో స్వర్గానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇంద్రుడు చూస్తాడు, వీడు మనిషి ఇక్కడికి వచ్చేశాడు, వీడి మీద కనుక నేను వజ్రపాతం చేస్తే ఏదో పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేశారని నన్ను తిడతారు. మరి వీడింత శక్తిమంతుడు స్వశరీరంతో ఇక్కడికి వచ్చేసాడు, ఓ వేళ వీడితో నేను యుద్ధం చేసి ఓడిపోతే నాకు నా మోసి. అందుకని తెలివిగా ఏం చేస్తాడంటే, బాబు నీకొక వరం ఇస్తున్నాను కోరుకో అంటాడు. అంటే మనుషులకి అందరికన్నాను ఏది శ్రేష్టమో, ఏది ఎక్కువ పురుషార్థమో దాని గురించి చెప్పండి అంటే, నేను ప్రాణోస్మి అని చెప్తూ నేను ప్రాణాన్ని అని మొదలుపెట్టి మళ్ళీ ఇదే అజరము అమృతము అని చెప్తాడు. అంటే బ్రహ్మోపదేశం ప్రతద్ధుడికి ఇస్తాడు. అది సంక్షేపంగా ప్రతర్థాధికరణము. తర్వాత అత్రధికరణం, అత్తాచరాచర గ్రహణాత్ అంటారు. కఠోపనిషత్తులో మనం విన్నాం ఏమిటి, బ్రాహ్మణ క్షత్రియులు అంటే ఉపలక్షణము, ఈ ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ ఆయనకి అన్నంతో సమానము. పరమాత్మ అందరినీ చెప్పేటువంటి మృత్యుదేవత ఆయనకి కూర కానీ చట్నీ కానీ పచ్చడి అని చెప్తారు. మృత్యుర్ధావతి పంచమ. అక్కడ పూర్వపక్షి ఈ తినేవాడు అనే అర్థం చెప్పాలి కదా అంటాడు. అత్త అంటే తిను. అప్పుడు చెప్తారు, అలా కాదు నాయన, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జీవ జంతువులన్నీ ఆ పరమాత్మకు అన్నము అంటే ఆయన సంహారకర్త. అందరినీ చెప్పేటువంటి మృత్యువు కూడా ఆయనకు భయపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా అన్నాం అనుకోండి, నువ్వు చస్తారంటే మన తిడతాడు పట్టుకుని కదా. అందుకని అటువంటి భయం అంటే అక్కడ అత్త అంటే తినడం కాదు, సంహారకర్త అని అర్థం చెప్పారు. దాని తర్వాత దేవతాధికరణం. ఇందులో మనుష్యులకి మీరు మోక్షం వస్తుంది, మనుష్యులకి అధికారం ఉంది అన్నారు. పూర్వపక్ష అంటాడు, దేవతలకి కర్మ చేసే అధికారం లేదు కనుక వాళ్ళకి బ్రహ్మజ్ఞానంలో అధికారం లేదు అంటాడు. అంటే అప్పుడు సిద్ధాంతం అంటాడు, అలా కాదు నాయన, వాళ్ళకి వైరాగ్యం ఉంది, వాళ్ళకి ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంది. అది కాకుండా జన్మతః వాళ్ళందరికీ వేదజ్ఞానం కూడా ఉంది. కానీ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు బహిర్ముఖులు.
ఈశావాస్యం భాష్యంలో శంకరాచార్యులు చెప్పారు, దేవాపి అసురా అన్నాడు. అసుసురమంతే అసురా, ప్రాణం అంటే ఇంద్రియాల్లో రమించేటువంటి వాళ్ళు అసురులు అని. అందుకని వాళ్ళకి పూర్తి వైరాగ్యం ఉంటే, కోరిక ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అధికారం ఉంది అన్నది నిర్ణయిస్తారు దేవతాధికరణంలో. తర్వాత గుహా ప్రవిష్టాధికరణము. ఇందులో పూర్వపక్షి ఆ పరమాత్మ బుద్ధి రూపమైనటువంటి గుహలో ప్రవేశించాడని చెప్పారు. దానికి పూర్వపక్షి అంటాడు, ఇక్కడ గుహాం ప్రవిష్టౌ అని ద్వివచనం వచ్చింది. అందుకని ఒకటి బుద్ధి, రెండవది జీవుడు ప్రవేశించాడు ఆత్మ అంటాడు. ప్రవిష్టవు అన్నది ద్వివచనం కనుక ఒకటే జాతిగా ఉండాలి. ఇప్పుడు ఈ ఎద్దుకి ఇంకో ఎద్దు జోడి తీసుకురారా అంటే గేదెని గాడిని తీసుకురారు కదా, ఎద్దునే తీసుకొస్తారు. ఈ మనిషికి ఇంకో మనిషిని తోడు తీసుకురారా అంటే ఇంకో దాన్ని తీసుకొస్తారా? తీసుకురా. అందుకని ప్రవిష్టం అన్నది ద్వివచనం గనక ఒకటే జాతిగా ఉన్నారు గనక ఇక్కడ జీవుడు పరమాత్మ ప్రవేశించారు అని సిద్ధాంతం చెప్తారు. మరి చైతన్యం ఒకటే కదా, ఇద్దరు ఎలా ప్రవేశించారంటాడు. అంటే అక్కడ ఛత్రి న్యాయం అని చెప్పారు. ఛత్రి న్యాయము అంటే మనం దూరం నుంచి చూస్తాం, 10 మంది పోతున్నారు, అందులో ఇద్దరికో ముగ్గురికో గొడుగు ఉంది, మిగిలిన వాళ్ళకి లేరు. కానీ వాళ్ళు ఏంటంటే ఛత్రినో యాంతి అంటారు. అంటే గొడుగు ఉన్నవాళ్ళు గొడుగు లేని వాళ్ళు కూడా వస్తారు. అలాగే ఇక్కడ ఈ న్యాయం ద్వారా రెండని చెప్పారు, కానీ ఉన్నది ఒకటే చైతన్యమని అక్కడ చెప్పారు. దాని తర్వాత వచ్చినది ముఖ్యమైనది వైశ్వానరాధికరణం. ఇందులో 5 ఋషులు ఉద్దాలకుడి దగ్గరికి వెళ్తారు. ఎందుకని? ఈ ఆత్మ ఏమిటి, ఈ బ్రహ్మ ఏమిటి తెలుసుకోవడానికని. అంటే అక్కడ వైశ్వానరుడు చెప్పాడు, వైశ్వానర ఆత్మ విరాట్ స్వరూపుడు గురించి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. అందులో వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. ప్రాచీనశాల ఔపమన్యవ. ఈ 5 ఉద్దాలకుడి దగ్గరికి వెళ్ళాడు. ఉద్దాలకుడు దూరం నుంచి చూశాడు, వీళ్ళు వస్తున్నారు, మన్ని ఏదో అడుగుతారు, మనకి పూర్తిగా తెలియదు అని చెప్పి ఆయన తిన్నగా వీళ్ళందరినీ ఈ విద్య బాగా తెలిసిన వాళ్ళు అశ్వపతి కైకేయి అని ఆయన దగ్గర తీసుకెళ్తారు. అశ్వపతి కైకేయి క్షత్రియుడు, వీళ్ళందరూ బ్రాహ్మలు ఋషులు, అయినా ఈ విద్యలో ఆరితేరినవాడు. అయ్యా మీరు వచ్చారు, నేను యజ్ఞం చేస్తున్నాను, మీరు ఉండండి అంటే, మేము యజ్ఞం చూడడానికి రాలేదు నాయన, ఈ వైశ్వానర విద్య తెలుసుకోవడానికి వచ్చాము అంటారు. అలా కాదు, నా రాజ్యంలో దొంగలేడు, అనాహితాగ్ని అగ్నిహోత్రం చేయని వాడు లేడు, తర్వాత చరిత్రహీనులు ఎవరూ లేరు, ఇంత శుద్ధమైనటువంటి రాజ్యం వెళ్తున్నాను తీసుకోండి అంటే అప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్తారు. అలా కాదంటే సరే మన్నాడు రండి అంటాడు. మరి ఇప్పుడు వచ్చాక చెప్పచ్చు కదా అంటే, విధివత్ స గురుమేవాభిగచ్చేత్ అంటారు కనుక మన్నాడు వీళ్ళు అర్థం చేసుకుని అవేవో తీసుకుని పడతారు. అప్పుడు వాళ్ళకి ఉపదేశం చేస్తాడు. ముందు వీడిని అడుగుతారు, ఎవరిని? ప్రాచీనశాల ఉపమన్యుని, నువ్వు ఏమి చేస్తున్నావు? వైశ్వానరుడు
అంటే విరాట్ స్వరూపం. దేని గురించి నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే, నేను ఈ స్వర్గాన్నే వైశ్వానరుడుగా ఉన్నానంటే ఇది ఆయన తల. దీన్ని అది పూర్తి అంగాలన్నీ కలిపి చెయ్యాలి, ఒక అంగాన్ని చింతన చేయకూడదు అని తర్వాత చెప్తాడు. తర్వాత సత్యయజ్ఞ పౌలుషి, నువ్వేం చేస్తున్నారంటే ఆదిత్యుడే వైశ్వానుడు అంటాడు. ఆ వైశ్వానుడికి ఆదిత్యుడు కన్నులు, చక్షువులు, అంతేగాని మొత్తం వైశ్వానరుడు అది కాదు. తర్వాత ఇంద్రజిమ్ముడు బాలవేయ, వాడిని అడిగితే నేను వాయువుని, వైశ్వానుడు అంటే ఇది ప్రాణము, అంతేకాని మొత్తం వైశ్వానుడు కాదని చెప్తారు. మంచిదైంది మీరు నా దగ్గరకు వచ్చారు, లేకపోతే మీరు మీ అంగాలు వికలమైపోయేవి అంటాడు. ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, మంచి అయింది 2 రోజులు ముందు వచ్చావు, 3 రోజులు 4 రోజుల తర్వాత వస్తే నీకు చాలా హాని కలిగేది. అలాగే ఇక్కడ అలా కాదు, యాక్చువల్ వస్తుస్థితి ఇది. జన శర్కరాక్ష, ఈ ఆకాశాన్నే నేను చేస్తున్నాను అంటే అది సరికాదంటాడు. తర్వాత బుడిల అశ్వతారాశ్వి, ఆయన జలము. జలం అంటే మనం కిడ్నీస్ అంటాం, లేకపోతే మూత్రాశయం అంటాం, అది ఆ వైశ్వానుడి మూత్రాశయము. ఇది ఇలా చెప్తారు. వీళ్ళు అడిగా అనుకున్నది ఏమిటి? కోన ఆత్మ కిం బ్రహ్మ. ఉద్దాలకుడు అడిగితే నేను ఈ పృథివీ భూమిని, వైశ్వానరుడు అంటే ఇది పాదాలు, మీ మంచి సమయానికి వచ్చారు, లేకపోతే మీ అంగాలన్నీ వికలమైపోయి, కానీ మీరు చేస్తున్న ఉపాసన మూలాన మీకు యజ్ఞయాగాలు చేసేటువంటిది ధనము, తర్వాత పుత్రబోతులు అందరూ బాగున్నారని చెప్తారు. తర్వాత పూర్తి వైశ్వానరుడు శిరస్సు, ఆయనకి స్వర్గము. తర్వాత ఈ ఆదిత్యుడు కళ్ళు, ఈ వాయువు ప్రాణము, అన్నీ కలిపి వైశ్వానరుడు కింద ఉపాసన చెయ్యాలి అని చెప్తాడు. అంటే అది విరాట్ స్వరూపము. అశ్వపతి కైకేయి క్షత్రుడైనా రాజైనా అంత తత్పరతతో ఆ ఉపాసన చేసి ఋషులకి, బ్రాహ్మణులకు కూడా ఉపదేశం చేశాడు. మరి నువ్వు యారా చేస్తున్నావురా అంటే, అబ్బో నా దగ్గర చాలా పనులు ఉన్నాయి, చేయలేనంటావు. రాజుగారి కన్నా ఎక్కువ పనులు ఉన్నాయా మీకు? ఎక్కువ దెప్పి పొడుస్తున్నావా నువ్వు? అందుకని తత్పరతతో ఎప్పుడూ ఆ బ్రహ్మచింతన, బ్రహ్మ విచారము చేస్తూ ఉండాలి. ఇందులో బద్ధకం కానీ వెల్త్ కానీ రానివ్వకూడదు. ఈ విధంగా మొదటి అధ్యాయం కొంచెం అయింది. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఇతర మతస్థులని ఖండించాడు. మరి ఉపనిషత్తుల్లో ఒక చోట ఒకలాగా, ఇంకో చోట ఇంకోలాగా ఎందుకు చెప్పారు? ముండకానికి వెళ్తే ఒక చేతి నిండా ఉన్న పళ్ళు కానీ ఏమైనా చిన్న పళ్ళు ఒకసారి విసిరేసినట్టుగా అంతా సృష్టి చేసేసాడు, ఒకటి ముందు ఒకటి వెనక, ఇలాంటివన్నీ చెప్తారు. చాందోగ్యంలో ఒకలా చెప్పారు. అక్కడ పూర్వపక్షి అడుగుతాడు, ఏమయ్యా ఒక ఉపనిషత్తులో సృష్టి ఒకలాగుంది, ఇంకో దాంట్లో ఇంకోలా చెప్పారు, ఇంకో దాంట్లో ఇంకోలా చెప్పారు, ఐతిహ్యానికి వెళ్తే ఏవో 4 లోకాలు సృష్టి చేశాడు ఇలా చెప్తారు అంటే, అప్పుడు సిద్ధాంతి చెప్తాడు ఏమిటి? అయ్యా మాకు తాత్పర్యం సృష్టిలో లేదు. నువ్వు తాడు మీద పాము చూడొచ్చు, మాల చూడొచ్చు, కర్ర చూడొచ్చు,
భూచిత్రం చూడొచ్చు, జలధర ఏదైనా చూడు. పాముకి ఏమి, ఆ తాడుకి ఏం అవ్వదు కదా. అలాగే అన్ని ఉపనిషత్తుల్లోనూ కారణం వేరు కాదు. మేము చెప్పేది కారణం, తత్పదార్థ లక్ష్యము, అందులోనే మా తాత్పర్యం ఉంది. సృష్టిలో మా తాత్పర్యం లేదు. సృష్టి భ్రమ అని చెప్తారు కదా. అలాగే ఇప్పుడు ఈ విశిష్టాద్వైతి వాడంటాడు జగత్తు ఉంది, జీవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు అంటాడు. మూడు ఉన్నాయంటాడు. అందుకని చాలా ఉదాహరణలు కూడా చెప్తాడు. ఇది ఈ ఆత్మ అనురూపము అన్నాడు. అప్పుడు సిద్ధాంతం చెప్తాడు, అలా కాదు ఆయన, ఉన్నది ఒకటే ఆత్మ, అదే అంతా సర్వవ్యాపకము, ఉపాధుల మూలాన తేడా కనిపిస్తుంది, లేకపోతే అంతా ఒకటే. ఈ విధంగా చెప్తాడు. ఇది విశిష్టాద్వైతాన్ని కూడా పూర్తిగా ఖండించారు. సాంఖ్యం ముందు చెప్పాం. ఇప్పుడు యోగం, యోగులు అష్టాంగ యోగం అంటారు, అది బాగానే ఉంది. కానీ ముందుకు వెళ్ళేటప్పటికీ కొంతమంది యోగులు ఈశ్వరుడు ఉన్నాడంటారు, కొంతమంది లేడంటారు. తర్వాత జీవులు అనేకం అంటారు. వీళ్ళందరూను ఒక్క అద్వైత వేదాంతం వదిలిపెట్టి మిగిలిన మతస్థులందరూ ఎవరైనా కానీ అందరూ కూడా ఈ జీవులు అనేకం అంటారు. అది మనం ఒప్పుకో. ఉన్నది ఒకటే ఆత్మ, అదే పరమాత్మ. జీవో బ్రహ్మైవ నాపరః అని చెప్పారు. అందుకని ఇప్పుడు ఈ యోగుల్ని ఎందుకు ఖండించారు? సగం బాగుంది కదా, సగం బాగలేదు కదా అంటే, అలా కాదు నాయన. ఏ విషయంలో ఒకటి బాగులేకపోయినా మొత్తం అది బాగులేనట్టే లెక్క అని యోగాన్ని కూడా తీసేస్తారు. ఇంకా బౌద్ధుల్లో ఒకడేమో శూన్యం అంటాడు, ఒకడేమో క్షణం అంటాడు, ఒకడేమో బాహ్య వస్తువులు లేవంటాడు. ఈ విధంగా అనేక రకాల నలుగురు ఉన్నారు. వాడు బాహ్య వస్తువులు ఉన్నాయంటాడు, ఇంకోటి బాహ్య వస్తువులు లేవంటాడు, ఇంకోటి అంతా క్షణికం అంటాడు, ఇంకోడు శూన్యం అంటాడు. శూన్యం అంటే మనం చెప్పలేం. నువ్వు అంతా శూన్యం అన్నప్పుడు నువ్వు శూన్యమే కదా, మరి ఎక్కడికి చెప్తున్నావు? ఈ శూన్యానికి ద్రష్ట ఆత్మ. క్షణికం అన్నప్పుడు ఒకే క్షణంలో ఒక వస్తువు ఉత్పత్తి, స్థితి, నాశనం కాలేదు, అందుకని క్షణికం. బాహ్యార్థ వస్తువు లేదు అంటే మనం అనుభవిస్తున్నాం కదా. వ్యవహార దశలో బాహ్యార్థ వస్తువులు ఉన్నాయి అని చెప్తూ ఆ బౌద్ధ మతాన్ని కూడా ఖండిస్తాడు. తర్వాత ఇప్పుడు వచ్చింది న్యాయం. ఈ న్యాయమతస్థులు ఉన్న వస్తువుల యొక్క విశేషం తెలుసుకోవడానికి నిర్వచనాలు రాశారు, అంతవరకు బాగానే ఉంది. కానీ తర్కం ద్వారా నేను పరమాత్మను సిద్ధం చేస్తున్నాను అంటాడు. పరమాత్మ సిద్ధి ఎలాగా అంటే తర్కం ద్వారా. చిత్యంకరాధికం సకర్తుకం కార్యత్వాత్ ఘటవత్. చూడండి, అంటే చితి అంటే బీజం అనొచ్చు, పృథ్వీ అనొచ్చు. వీటికి అన్నిటికీను ఒక కర్త ఉండాలి. ఇది కార్యము గనక కుండలాగా, అంటే కుండ చేయడానికి ఒక కర్త ఉంటాడు. అదేవిధంగా ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ చేసేటువంటి ఒక కర్త ఉన్నాడు. దాన్ని ఈశ్వరుడు. ముందు తర్కం చెప్పి తర్వాత ఈశ్వరుడు ఒప్పుకుంటాడు. తర్వాత వీడు కూడా జీవులు అనేకము ఉంటాడు. ఎవడు?
నైయాయికు. వీళ్ళది ఆరంభవాదము అంటారు. ఆరంభము అంటే ఈ ప్రపంచంలో ఉన్న యావత్ వస్తువులు విభాగమై విభజింపబడి పరమాణువులుగా మారతాయి అంటాడు. ఆ పరమాణువులు సృష్టి చేయడానికి వచ్చినప్పుడు అవన్నీ కలిసి మళ్ళీ పెద్ద పెద్ద పదార్థాల కింద ఏర్పడతాయి అంటాడు. వాడి సిద్ధాంతం ఏమిటి? 2 పరమాణువులు కలిసి ద్విణుకం అవుతుంది, 3 ద్విణుకాలు కలిసి ఒక త్రిశ్రేణు అవుతుంది. త్రిశ్రేణు కళ కనిపిస్తుంది, పరమాణు కళ కనిపిస్తుంది అంటాడు. చూడండి. కానీ వాడి సిద్ధాంతం ఏమిటి? కారణంలో ఉన్న గుణాలు కార్యంలోకి వస్తాయి అంటాడు. మంది సత్కార్యవాదము ఉంటాం, వాళ్ళందరి అసత్కార్యవాదం. అంటే సృష్టికి ముందు ఈ సృష్టి అంతా సూక్ష్మ రూపంలో ఉంది అని మన వాదం. ఎలాగా? ఇప్పుడు మీరు నూనె కావాలనుకున్నారు, నువ్వులే తీసుకుంటారు, ఇసుక తీసుకోరు కదా. పెరుగు కావాలంటే పాలే తీసుకుంటారు. అంటే ఏమిటి? నువ్వుల్లో నూనె ఉందని మీకు తెలుసు, పాలల్లో పెరుగు ఉందని తెలుసు, మట్టిలో కుండ ఉందని తెలుసు. అందుకని దాన్నే తీసుకుంటున్నాం. అందుకని మనం ఏమిటంటారు? ఈ కార్య జగత్తు దీని యొక్క అస్తిత్వము ముందు కూడా ఉంది పరమాత్మ స్వరూపంలో. వాళ్ళు ఏమిటంటారు? ముందే ఏమీ లేదు, తర్వాత వచ్చింది అన్న. ఎలాగా అంటే పరమాణువాదం అంటాడు. ఈ అణువులు కలిసాయి, ఇవి పెద్దవయ్యాయి అంటాడు. మళ్ళీ ఏమిటంటాడు? కారణంలో ఉన్న గుణాలు కార్యంలోకి వస్తాయి అంటాడు. చూడండి, కారణంలో ఉన్న గుణాలు కార్యంలోకి వస్తాయి అంటాడు. మరి నువ్వే చెప్తున్నావు కదా, పరమాణువులు కనిపించవు, త్రిశ్రేణం కనిపిస్తుంది అంటాడు. అంటే వాడి మతం వాడి దగ్గరే ఖండించబడింది. తర్వాత ఇప్పుడు వాయువుకి పరమాణువులు లేవంటాడు, మిగిలిన 4 పరమాణువులు ఉన్నాయంటాడు. ఈ పరమాణువులు జడము, వాటికి ఏం బుద్ధి ఉంది? ఇప్పుడు సృష్టి మొదలవ్వాలి, ఎవడు చెప్తాడు? వాటికి ఇప్పుడు సృష్టి విలయం అవ్వాలి, ఎవడు చెప్తాడు? మరి ఇది పృథివీ పరమాణువు, ఇది జల పరమాణువు, దానికి ఎక్కడ బుద్ధి ఉంది? సరే, ఒకవేళ ఈ పరమాణువులు కలిసి జగత్ ఏర్పడింది అంటే అది వాటికి ఏమీ అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కనుక అది ఎప్పుడూ సృష్టి అలా జరుగుతూనే ఉండాలి. ప్రళయం అయితే ఎప్పుడు అలా ప్రళయం అవుతూనే ఉండదు. ప్రళయం అయితే సృష్టి ఉండదు, సృష్టి అయితే ప్రళయం. ఇలాంటి ఇండిఫరెన్సెస్, తేడాలు ఈ న్యాయమతంలో ఉన్నాయి. అందుకని దాన్ని కూడా ఖండించారు, ఈ న్యాయమతాన్ని ఖండించారు. తర్వాత ఇంకొకటి శాండిల్యుడి భాగవత మతము అని చెప్తారు. ఈ శాండిల్యుడి భాగవత మతము వాడు ఎంత పెద్ద మనిషి అంటే, పెద్ద మనిషి అంటే బుర్ర తక్కువడన్న అర్థం. అన్ని వేదాలు చదివాట, అన్ని పురాణాలు చదివేశాట, అయినా వాడికి శాంతి లేదు. అందుకని భాగవతం రాశాను అంటాడు. భాగవతం రాశాను అన్నప్పుడు పరమాత్మ నుంచి జీవుడు ఉత్పన్నమయ్యాడు, జీవుడి నుంచి అహంకారం నుంచి మనస్సు, ఇలా చెప్పుకొస్తాడు. కృష్ణ పరమాత్మ
ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఇలాగేవో చెప్పొస్తాడు. ఇవన్నీ ఉత్పత్తి అయ్యా అంటాడు. మనం ఎక్కడైనా విన్నామా ఇది ఆ పరమాత్మ నుంచి జీవుడు ఉత్పన్నం అవుతాడు అని? ఇప్పుడు మీరు కుండ చేశారు. కుండ చేసినప్పుడు ఈ కుండలో ఆకాశం ఉంది, ఘటాకాశం ఉన్నది. ఆకాశం కుండ చేసిన తర్వాత వచ్చిందా, కుండలోకి ముందు నుంచి ఉందా? ముందు నుంచి ఉంది. వాడు అలా కాకుండా వేరేగా ఆలోచిస్తాడు. ఏమిటి? ఈ జీవుడు ఉత్పన్నమయ్యాడు, తర్వాత వాడి నుంచి మనస్సు ఇలాంటివన్నీ ఉత్పన్నమయ్యాయంటాడు. అందుకని వాడి మతాన్ని ఖండించారు. మనం ఏమిటంటాము? ఈ జీవ చైతన్యం అనాది, అజో నిత్య శాశ్వతోయం పురాణో నహ నిత్యాన్యమానే శరీరే. అది వాడు ఒప్పుకోడు. అందుకని అది కూడా ఖండించారు. ఇది ఈ విధంగా 2వ అధ్యాయంలో చెప్పారు. పరమత ఖండన, మన మత స్థాపన. వాడంటాడు, నువ్వు మా స్మృతిని కనుక స్వీకరించకపోతే మాకు ఎక్కడ అవకాశం ఉండదు. నీకు వేదాలను నువ్వు అనుసరిస్తున్నావు కనుక కర్మకాండలో నీకు అవకాశం ఉంది, అది చేసుకో. ఈ జ్ఞానకాండం మాకు వదిలిపెట్టే మేము చెప్పినట్టు వినంటాడు. అంటే బాబు, మా స్మృతులు వేదానికి అనుగుణంగా ఉన్నాయి, నీ స్మృతులు అలాగా లేవు. అందుకని మీ స్మృతులను ఒప్పుకోము, మీ మతాల్ని ఒప్పుకోము అని చెప్తారు. 3వ అధ్యాయానికి వస్తే, 3వ అధ్యాయంలో ముఖ్యంగా సాధన అధ్యాయం అని చెప్పాము. తరువాత గుణోపసంహారం అని చెప్పారు. ఉపాసన చేసేటప్పుడు సగుణ ఉపాసన చేస్తున్నారు. కొన్ని గుణాలు ఒక చోట చెప్పారు, కొన్ని గుణాలు ఇంకో చోట చెప్పారు. మరి మీరు చేసేటప్పుడు ఆ గుణాలు ఎక్కడ తీసుకురావాలా అక్కర్లేదా అన్నది ప్రశ్న. పూర్వపక్ష వద్దంటాడు. ఉపాస్య దైవం ఒకటే అయితే ఎక్కడ ఏ గుణాలు చెప్పినా ఆ గుణాలన్నీ కలిపి చెయ్యాలి అంటాడు. అలాగే నిర్గుణోపాసనలో కూడా ఈ గుణోపసంహారం ఉంది. ఇక్కడ ముందు తదంతర ప్రతిపత్తౌ బ్రహ్మతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం అన్న 16వ ఏటే భగవాన్ భాష్యకారులు ప్రస్థానత్రయం మీద భాష్యం రాసేశారు 16 ఏటికి ముందే. ఆ తర్వాత ఉత్తరకాశీలో ఉన్నప్పుడు వేదవ్యాసులు ఒక పండితుడి రూపంలో వచ్చి ఆయనతో చర్చ చేస్తారు. ఎవరితో? శంకరాచార్యులతో. ఈ సూత్రం అడుగుతారు, దీనికి నువ్వు ఎలాగ అర్థం రాస్తావు అంతా చెప్తారు. ఎన్నో ప్రశ్నలు వేస్తారు. ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న 10 రోజుల వరకు చర్చ జరుగుతూనే ఉంది, ఆగలేదు. అప్పుడు శంకరాచార్య శిష్యుడు పద్మపాదాచార్యులు అనుకుంటాడు, మా గురువు గారితో శంకర భగవత్పాదులతో ఇంత చర్చ చేసిన వాడు ఇంతవరకు ఎవడు లేడు, వీడెవడో అఖండుడులా ఉన్నాడు, ఇదే పెద్ద దేవత అయి ఉంటుంది, దేవత అయి ఉండాలి అని ప్రార్థన చేస్తాడు. నాయన నువ్వేదో ఏ దేవతో నాకు కనిపించు, ఎందుకంటే ఈ చర్చ ఎక్కడ ఆగేటల్లా లేదు అంటే అప్పుడు వ్యాసుల వారు తన రూపం చూపించి, నువ్వు ఏదైతే రాశావో ఈ పరమత ఖండన ఇదంతా ఈ భాష్యం అంతా చాలా బాగుంది, దీన్ని మొత్తం భారతం అంతా ప్రచారం చెయ్యి, అందుకు నీకు ఇంకో 16 సంవత్సరాలు ఇస్తున్నాను అంటాడు వేదవ్యాసుల వారు.
3 సార్లు ఆ కాలంలో 1200 సంవత్సరాల క్రితం పాదయాత్ర చేసి ఆయన దీనంతా ప్రచారం చేశారు. ఇక్కడ అంటాడు రంహతి సంపరిష్వక్త. ఇది అంటే పూర్వపక్షి అడుగుతాడు, ఇక్కడ నుంచి జీవుడు పోయేటప్పుడు తనతో పాటు ఏదైనా తీసుకెళ్ళడా? పూర్వపక్షి అంటాడు ఆత్మ సర్వత్ర వ్యాపకము, పంచభూతాలు అన్ని చోట్ల ఉన్నాయి, తీసుకెళ్ళవలసిన అవసరం ఏముంది అంటాడు. అంటే అప్పుడు సిద్ధాంతి చెప్తాడు, అలా కాదు నాయన, కొన్ని సూక్ష్మభూతాలు, ఎందుకంటే ఒక విశేషమైనటువంటి ఉపాధి పైలోకాలకు వెళ్ళిన తర్వాత ఏర్పడాలి. ఒక విత్తనంలో విశేషం ఉంటే కానీ అది ఆ చెట్టుగా రాదు. నువ్వేదో వచ్చేది విత్తనాలు కాకరకాయ వేసి నాకు మామిడి పండు రావాలంటే వస్తుందా? రాదు. అంటే ఏమిటి? ఆ విత్తనాల్లో విశేష గుణం ఉంది. సామాన్యంగా భూతాలన్నీ ఉన్న చోట అన్ని చోట్ల ఉన్నప్పటికీ ఒక విశేషమైనటువంటి శరీరము ఏర్పడాలి గనక ఇక్కడి నుంచి కొన్ని సూక్ష్మభూతాలు తీసుకెళ్తాడు అని నిశ్చయం చేశాడు. మనకి చాలా మందికి వీడు పుణ్యాత్ముడే కానీ దక్షిణాయనంలో పోయాడంటారు. చూడు వాడు పాపాత్ముడు ఉత్తరాయణంలో పోయాడంటారు కదా. ఇది శాస్త్రం ఒప్పుకోదు. ఎందుకంటే ప్రతి దానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. అది పగలు రాత్రికి, పక్షానికి, మాసానికి, అయనానికి, సంవత్సరానికి కూడా ప్రత్యేక దేవతలు ఉంటారు. తర్వాత చంద్రలోకము, సూర్యలోకము, వరుణలోకము, ఇంద్రలోకము. మనిషి ఇక్కడ పోయినప్పుడు వాడికి స్పృహ ఉండదు. సూక్ష్మ శరీరం పోతుంది, వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ. ఆ సూక్ష్మ శరీరాన్ని ఈ దేవతలు ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకని వాడు పుణ్యాత్ముడైతే దక్షిణాయనంలో పోయినా వాడిని దాని దగ్గర ఉంచుకుని ఉత్తరాయణం వచ్చిన తర్వాత వాడికి ఇస్తాడు. అలాగే పాపులు కూడా. మరి ఏమయ్యా ఇదంతా నువ్వు బ్రహ్మలోకం దాకా వాళ్ళు తీసుకెళ్తున్నారు ఈ జీవుణ్ణి, వాడు బ్రహ్మలోకానికి వెళతాడు. ఈ వరుడలోకం దగ్గరికి ఆ బ్రహ్మలోకం నుంచి కొంతమంది అమానవ పురుషులు వచ్చి వాడిని తాళమేళాలతో బ్రహ్మలోకాన్ని తీసుకెళ్తానని చెప్పావు, బాగానే ఉంది. వాడు స్పృహ ఉండదు. కానీ అక్కడ వాడు అనుభవించవలసినటువంటి పుణ్యము ఆనందము అయిపోయిన తర్వాత వాడు మళ్ళీ కిందకు వచ్చేస్తాడు కదా. ఆ కిందకు వచ్చేటప్పుడు ముందు ఆకాశ సదృశం, తర్వాత మేఘ సదృశం. పూర్వపక్ష అంటాడు ఆకాశంతో ఒకటైపోయాడు అంటాడు. ఒక భూతం ఇంకో భూతం ఎలాగైపోతుంది? అందుకని ఆకాశంలాగా సూక్ష్మం అవుతాడు అని అర్థం, అంతే. అదేవిధంగా మేఘము, వర్షము. ఈ వర్షం ద్వారా ఈ సూక్ష్మ శరీరము పృథ్వీ మీద పడుతుంది. పృథ్వీ మీద పడిన తర్వాత ఆ జీవుడికి శరీరం రావడం చాలా కష్టం. రాయి మీద పడవచ్చు, సముద్రంలో పడవచ్చు, ఓ కుక్కో పిల్లో తినేయచ్చు,
ఒక చిన్న కురవాడు తినవచ్చు, నష్టమైపోతుంది. సముద్రంలో పడితే మళ్ళీ ఏ చేపో తినేస్తే మళ్ళీ ఆ చేప చావాలి, అది మళ్ళీ ఆ సూక్ష్మ శరీరం పైకి రావాలి, మళ్ళీ సూర్యుడు ఆ నీళ్ళని తీసి మళ్ళీ వర్షంలాగా మళ్ళీ అక్కడ పోయారు. ఇలాగా ఆ పైలోకాల నుంచి పృథివీ దాకా రావడం చాలా తేలిక. పృథివీకి వచ్చి అన్నకణాన్ని పట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ పురుష శరీరంలోంచి స్త్రీ శరీరంలో ప్రవేశించడం చాలా కష్టము అని చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నావు నాయన అంటాడు. నాయన, నీకు వైరాగ్యం రావాలి. ఇంత యాత్ర చేస్తే కానీ నువ్వు మళ్ళీ రావు. తర్వాత అతి కష్టం మీద నీకు మనిషి శరీరం వస్తుంది. సరే, ఇప్పుడు అంటారు మరి జనాభా తెగ పెరిగిపోతున్నారు కదా అంటారు. అంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో మిగిలిన వాటిలన్నిటికీ కర్మ అనుభవం అంటే వాళ్ళ కర్మ చేసేటువంటి అధికారం లేదు, వివేకం లేదు, బుద్ధి లేదు. అవి ఇవాల్వ్ అయ్యి ఈ మనుషులుగా వస్తున్నాయి. వీళ్ళు కర్మలు చేయకుండా తన ధర్మాన్ని అనుసరించకుండా వీళ్ళు అధోగతికి వెళ్ళిపోతున్నారు. అందుకని కింద ఉన్న ఈ 84 లక్షల జీవరాశుల్లో మనిషి తప్ప మిగిలినవన్నీ పైకి వస్తున్నాయి. వాటి కర్మను మాత్రం అనుభవించడమే వాటికి కర్మ చేయడం. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ అందుకని జనాభా పెరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ప్రవాహన జేబిలి శ్వేతకేతు ముద్దాలకుడు కొడుకు, నాయన వయసు అయింది, 12 సంవత్సరాలు వచ్చాయి, మన కులంలో ఎవరు లేరు చదువుకోకుండా, నువ్వు వెళ్ళి కొంచెం చదువుకురారా అని పంపిస్తాడు. వాడు 12 సంవత్సరాలు అక్కడ గురుకులంలో చదివి స్తబ్దుడు, అహంకారంతో నిండి ఉండి తండ్రికి కూడా నమస్కారం చేయడు. అప్పుడు తండ్రి చూస్తాడు, విద్యా దదాతి వినయమన్నారు, వీడేమిటి గడకర్లా నిలబడ్డాడు, నమస్కారం కూడా చెయ్యడు అంటే అనుకుని అప్పుడు అడుగుతాడు, ఎరా నువ్వు గురువుగాని అడిగావా అని. కస్మిన్ భౌత విజ్ఞాత సర్వం అంటే ఒకదాని అదిగా దాని గురించి చెప్తాడు. సరే, వీడు 12 ఏళ్ళు చదివాడు. ఆ చదివిన విద్య వల్ల వీడికి మంచి అహంకారం వచ్చింది. తర్వాత బుద్ధిమంతుడు గనక అందరినీ ఓడించుకుంటూ వచ్చాడు. ఈ ప్రవాహన జేబిలి రాజు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా వీళ్ళని కూడా జయించాలనే ఉద్దేశంతో ఆయన దగ్గర కడతాడు. వీడి సంగతి రాజుగారికి ముందే తెలుసు కనుక వాడిని కించపరచడానికని ముందు, ఏరా బాబు నువ్వు చదువుకున్నావా అని అడుగుతాడు. అంటే ఒక గౌరవంగా మాట్లాడు. వాడు అలాగే సమాధానం చెప్తాడు. సరే, వీడి అహంకారం అప్పటికే కొంచెం చచ్చింది. ఇంకా పూర్తిగా వీడి అహంకారం తీసేయాలని పంచాగ్ని విద్య గురించి అడుగుతాడు. అది 5 ప్రశ్నలు వేస్తాడు. నాకు ఏది తెలియదంటాడు వీడు అని మళ్ళీ ఏడు మొహం పెట్టుకుని తండ్రి దగ్గరకు వస్తాడు. ఆ వెధవరాజు 5 ప్రశ్నలు అడిగాడు, నువ్వేమో చెప్పావు ఉన్న విద్య అంతా నాకు చెప్పేశానని. వాడు 5 ప్రశ్నలు అడిగిన ఒకదానికి చెప్పలేదు, నువ్వు నాకు పూర్తిగా చెప్పలేదంటాడు తండ్రి. అంటే ఇప్పుడు అలా కాదురా బాబు, దీని గురించి నాకు తెలియదు, నడు రాజుగారి దగ్గరికి వెళదాం, అది మళ్ళీ చదువుదాం అంటే అబ్బాయి నేను రాను, నువ్వే పోంటాడు. సరే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ అడుగుతాడు అన్నమాట. అగ్ని కల్పన అగ్ని, అది స్వర్గము
మేఘము, పృథివీ, పురుషుడు, స్త్రీ వీట్లని అగ్నిగా కల్పన చేసి శ్రద్ధ, సోమరసము, పృథివీలో జలము, ఆ జలం ద్వారా అన్నము పురుషుల్లో, తర్వాత రేతస్ ద్వారా స్త్రీలో, ఇలాగా ఆహుతి కల్పన చేసి చేయాలి. దాన్ని పంచాగ్ని విద్య అంటారు. అక్కడ అడుగుతాడు, వేత్త యథ పంచమ్యాం ఆహుతాయా పురుషవచ భవంతి. 5వ ఆహుతిలో ముందు తీసుకున్నటువంటి నీళ్లు శ్రద్ధ అవి పురుషుడు రూపంగా వస్తాయి. ఏమిటా నీకు తెలుసా అంటే తెలియదంటాడు. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ క్రమంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ అన్నకణంలో పట్టుకుని స్త్రీలో మళ్ళీ పురుష రూపంగా బయటకు వస్తాడు. ఇక్కడ కేవలం గృహస్థులు బ్రహ్మలోకం వెళ్ళాలి అంటే ఈ పంచాగ్ని విద్య ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పి, ఇదేమిటి? అనగ్నం అగ్ని కల్పన. ఏదైతే అగ్ని కాదో దానిలో అగ్ని కల్పన చేసి ఆ విధంగా కనుక చింతన చేసినట్లయితే వాళ్ళు కూడా స్వర్గం లభిస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే వైరాగ్యం రావడానికని చెప్పారు. ఇది 3వ అధ్యాయంలో మొదట్లో. తర్వాత ఈ జగత్తు మాయాతుల్యము, స్వప్నతుల్యము అని చెప్పారు. పరమాత్మ చింతన ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్తూ ఒక అధికరణం చెప్పారు, పారిప్లవాధికరణము అంటారు. ఇది యజ్ఞ ఆగాదులు చేసిన తర్వాత ఆ యజమానికి ఆ పరివారానికి యజ్ఞం చేయించేటువంటి వాడు వాళ్ళకి కథలు వినిపించాలి. పూర్వపక్ష అంటాడు, నీ వేదాంతంలో చాలా కథలు ఉన్నాయి, ఇవన్నీ యజ్ఞానికి సంబంధించిన కథలు పారిప్లవంలో ఉంటాడు పూర్వపక్ష. అప్పుడు సిద్ధాంత అంటాడు, అలా కాదు బాబు, అది కర్మానికి అంగం. మా కథలు అత్యంతమైనటువంటి సూక్ష్మ వస్తువుని తేలిగ్గా తెలుసుకోవడానికి చెప్పింది. నచికేతో వ్యాఖ్యానము, శ్వేతకేతు చెప్పింది, ఇలాంటివన్నీ. శ్వేతకేతు అడుగుతాడు, అయ్యా నువ్వు నిరాకారము నిర్గుణము అంటావు, అది కనిపించదు, మనసుతో పట్టుకోలేము, దాని నుంచి ఇంత పెద్ద సృష్టి ఎలా జరిగింది అని అడుగుతాడు. అప్పుడు ఉద్దాలకుడు ఏం చెప్పాడు, ఓ మర్రి చెట్టు ఎదురుగుండా ఉంది, ఒక పండు తీసుకురా, దాన్ని బద్దలు కొట్టు, గింజ కనిపిస్తోంది, ఆ గింజ బద్దలు ఏం కనిపిస్తోంది అంటాడు. ఏం కనిపిస్తుంది అంటాడు. నువ్వు ఏది కనిపించలేదు అంటున్నావో దాని నుంచి ఇంత పెద్ద మర్రి చెట్టు వచ్చింది. అలాగే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. పరమాత్మ అసంగుడు, కానీ మాయ సహకారం తీసుకుని గారడీవాడికి ఏమో అవ్వదు, అంతా చూపిస్తాడు. అదే కాలిపోయిందంటాడు, ఇదే భస్మం అయిపోయిందంటాడు, వీడు పైకి పోయిండే కింద ఏదో చేస్తాడు, ఏమి లేదు, వాడికి ఏమవుతుంది. అదేవిధంగా ఈ పరమాత్మ ఇదంతా లోకవత్తు లీలా కైవల్యం అన్నారు. ఆయనకి లీల మాత్రమే. మనము చేసిన కర్మఫలాన్ని మనకిస్తాడు. ఆయన ఏమి నా దత్తే కసిదిత్ పాపం నా సేవకు సుకృతం ఓ
అది ఆయనకు తెలుసు. సర్వాత్మత్వాత్, అందరిలో ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఆయన ఈశ్వర సర్వభూతాన ఉద్దేశం చెప్తాం కదా మనం, అలాగా. అందుకని అందరినీ వాళ్ళు చేసిన కర్మలు దానికి అనుగుణంగా ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కనుక కర్త పరమాత్మయే అని కూడా చెప్పారు. తర్వాత పూర్వపక్ష అంటాడు, ఈ ప్రాణ ఉపాసన చేసేటువంటి వాడు అన్నీ తినొచ్చు కదా అంటాడు. అంటే అది కుదరదు నాయన, అభక్షభక్షణ నిషేధము అని చెప్పాడు. ఇప్పుడు చాలా మంది ఏమి చేస్తూ ఉంటారు, కొంచెం వ్యవహారికం చెప్తున్నాను, కుక్కని పిలుస్తారు. పిల్లల కన్నా అది ప్రాణం. పక్కలో కూడా పడుకోబెట్టుకుంటారు. దాని మూతి వీడు నాకుతూ ఉంటాడు, దీని మూతి అది నాకుతూ ఉంటుంది. తర్వాత అది ప్రతి చోట తిరుగుతూ ఉంటుంది. శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, ఈ కుక్క, కోళ్ళు, పిల్లులు ఇవి తిరిగే చోట దేవతలు ఉండరు. ఒకటి. అది ఏమన్నా అంటే వాడంటాడు, సునిచేవ సుభాగ్య పండిత సమదర్శిన. అరే సమదర్శిన అన్నారు, అన్నిట్లోనూ పరమాత్మ చూడమన్నారు. సమం ద్రష్టుం శీలం ఏషా చూడమన్నారు, కానీ సమవర్తిన అనలేదు కదా. ఆ కుక్క తినే భోజనం నువ్వు చేస్తావా? బయట కుక్కలు చూడు, బయట కాకులు పిల్లలు చూడు, అది రోజుల్లో అలకలు గంపలు చూడు, నువ్వు అది చేస్తావా? దాని ఉపాధి వేరు, నీ ఉపాధి వేరు. కనుక అలాగ చెయ్యకూడదు. అభక్షభక్ష నిషేధాన్ని చెప్పారు. ఎంత ప్రాణ ఉపాసన చేసినా ఆ ప్రాణానికి అంత అన్నమైనా అభక్షభక్షణ చేయకూడదని చెప్పారు. తర్వాత 4వ అధ్యాయం, ఇక్కడ ఆవృత్తి రసకృత ఉపదేశాలని చెప్పారు. అంటే శ్రవణ మనన నిధ్యాసనం చేయమన్నారు కదా మీరు, ఓసారి చేసి వదిలిపెట్టేస్తే సరిపోదా అంటాడు. యజ్ఞాగతులు ఓసారి చేస్తే ఫలితం వస్తున్నాయి, అలాగే చేయకూడదా అంటే అలా కాదు నాయన, ఇది ఆ స్థితి వచ్చేంత వరకు నువ్వు ఆవృత్తి చేస్తూనే ఉండాలి. ఇంకోటి ఏమిటి, చాలా మంది ఆవృత్తి చేస్తారు కానీ లోపల భావన రాదు. యద్భావం తద్భవతి, నీకు లోపల భావన ఏది ఉంటే అది అవుతుంది. ఇప్పుడు ఆవృత్తి చేస్తున్నావు, ఆ చైతన్యాన్ని గురించి చేస్తున్నావు, ఆ చైతన్యమే నేను, అది నాలో ఉంది, నేనే అంతటా ఉన్నాను, లేకపోతే పరమాత్మ చైతన్యము దాని ఉపస్థితిలో నేను చేస్తున్నాను అనేటువంటి భావన మీకు ఉండాలి. ఫీలింగ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. అది లేకపోతే మీరు ఎంత చేసినా ఏమీ లాభం లేదు, చిలక బులకలు అవుతాయి ఆఖరి. అది పనికిరాదని చెప్పారు. తర్వాత ప్రతీకాని గురించి కూడా చెప్పారు. అంటే ఒక శాలిగ్రామము విష్ణువు, నర్మదేశ్వరుడు శివుడు అన్నాం. దాన్ని మనం పూజ చేస్తున్నాం. పూజ చేస్తున్నప్పుడు నికృష్టే ఉత్కృష్ట దృష్టి అని చెప్పారు. ఇది శిలాఖండమైనా దీని మీద అత్యంతము ఉత్కృష్టమైనటువంటి దృష్టి ఉండాలి. ఇదే పరమాత్మ, ఇదే విష్ణు స్వరూపము, ఇదే శివస్వరూపం అనేటువంటి భావన ఉండాలి. అంతేగాని ఏదో గడగడ టైం లేదని చేసి గ్లాస్ నీళ్లు పోసే శివుడి మీద పరిగెత్తి పోకూడదు.
భావమిచ్చంతి దేవా, శబ్దమిచ్చంతి పితర. పితృదేవతలు నువ్వు ఏమిచ్చావన్నా చూడరు, మంత్రాసమంగా ఉచ్చారణ చేస్తున్నావు లేదా చూస్తారు. దేవత నువ్వు ఎంత పెట్టావు, ఏమిచ్చావు చోటు, నీ భావాన్ని చూస్తావు. అందుకని భావ ప్రధానము. మనం ఏది చేసినా ఆ చైతన్యం యొక్క ఉపస్థితి ఎల్లప్పుడూ ఉంది. నేను ఈ దేహము, ఇంద్రియాలు, మనసు కాదు అనేటువంటి చింతన, విచారము మనలో 24 గంటలు ఉండాలి. అప్పుడు త్వరగా మనం చేస్తాం. తర్వాత ధ్యానం ఎక్కడ చేయాలని అడిగాడు. నీకు ఎక్కడ మనసు శాంతిగా ఉంటే అక్కడ కూర్చుని చెయ్యి, అంతేగాని ఈ స్థలం బాలేదు, ఆ స్థలం బాలేదు అలాగా చెప్పొద్దన్నాడు. ఇంకోటి, జీవన్ముక్తి అవస్థలో వాడికి పాపం ఉందా లేదా అని అడిగాడు ఆఖరిలో. ఎందుకంటే ఇది ఫలాధ్యాయం. అందులో చెప్పాడు, వాడు శరీరం ద్వారా కొన్ని పుణ్యపాపాలు జరిగినా వాడికి అవి అంటం. ఎవరైతే వాళ్ళు చెడు చూశారో వాడికి పాపం పోతుంది, ఎవరైతే మంచి చూసి సేవ చేశారో ఆ శరీరం ద్వారా ఆయన పుణ్యం వాడికి వస్తుంది అని చెప్పి, ఏమిటి ఉత్తరా పూర్వ అఘయోర్ అశ్లేష వినాశవు, ముందు ఉన్నటువంటి సంచయము అది నష్టమైపోతుంది, ముందు ఉన్నది అంటారు, వెనకాలన్నది సంచితము నష్టమైపోతుంది. అందుకని ప్రారంధ వేగంతో వాళ్ళకి శరీరం ఉన్నప్పటికిన్నో వాళ్ళకి పుణ్యపాపాలు ఉండవు, అది కూడా చెప్పారు. తర్వాత ఒక ఉత్తమ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కింద ఆశ్రమానికి రాకూడదు, దానికి ప్రాయశ్చిత్తం లేదు, అది కూడా అక్కడ చెప్పారు. తర్వాత ముందు చెప్పినట్టుగా ఆతివాహకి తద్లింగాత్, ఈ మార్గంలో వెళ్ళేవాళ్ళు వాళ్ళు అతివాహకులు, అంటే ఆయా లోకంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఈ స్పృహ లేనటువంటి ఈ జీవాత్మని పరలోకం చేరుస్తూ ఉంటారు. తర్వాత పూర్వపక్ష అడుగుతాడు, పోయేటప్పుడు వాణి మనసులో, ఈ మనసు ఆత్మలో ఇలా లయం అవుతుందని చెప్పావు కదా, మరి పూర్తిగా ఈ వాక్కు అన్నది లయం అవుతుందా అంటే అక్కడ చెప్తారు, మనిషి పోయేటప్పుడు ఆయా దేవతల ద్వారా మనకు ఇచ్చిన శక్తి వాళ్ళు తీసేసుకుంటారు. ఐత్రేయంలో మనం చదివాం, అగ్నిర్వాగ్ భూత్వా ముఖం ప్రావిశత్, చంద్రమా మనోభూత్వా హృది ప్రావిశత్. పోయే ముందు వాళ్ళు ఇచ్చిన శక్తులు వాళ్ళు తీసుకుపోతారు, కానీ డైరెక్ట్గా అవన్నీ లయం కావు, అది కూడా అక్కడ చెప్పారు. తర్వాత ఎవరైతే పూర్తిగా ఇక్కడ ఆ ఏకత్వాన్ని అనుభవించలేదో వాళ్ళు పరలోకాలకు వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి ఆనందాలన్నీ అనుభవించి తర్వాత క్రమముక్తి పొందుతారు, లేకపోతే సద్యముక్తి. ఇవన్నీ కూడా ఈ 4వ అధ్యాయంలో వివరంగా చెప్పారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति।